ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన తెలుగుదేశంతో విభేదించినట్టు హడావిడి చేశారు, కమ్యూనిస్టులతో వీళ్ళతో కలిసి వెళ్ళారు. తద్వారా కూడా చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నమే చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 2024 అది జగన్ అధికారంలోకి రావడానికి కారణమైంది. కాబట్టి 2024లో వచ్చేటప్పటికి అట్లా కాదు, మనం కలిసి ఉంటేనే మనకి బెటరు అంటే మనతో పాటు బీజేపీ కూడా ఉండాలన్నటువంటి పాయింట్ కూడా ఇద్దరు అనుకోవడం, బీజేపీని కూడా తీసుకురావడం, అది కూడా ఇనిషియేటివ్ అయిపోయింది, పని ముగ్గురు నడుస్తున్నారు. ఇప్పుడు బాబు గారు కాపాడుకోవాలనుకుంటున్నది పవన్ కళ్యాణ్తో స్నేహం, ఎస్పెషల్ కేంద్రంలో మోడీని సంతృప్తిపరచడం, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది రాకుండా చూసుకోవడం. ఈ రెండు సిస్టమేటిక్గా చేసుకెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేనిది, ఇంతకుముందు ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నా సరే ఎన్డీఏలో కానీ లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో కానీ నేషనల్ ఫ్రంట్లో కానీ ఎప్పుడు పొగడ్డం అనేది బాబు గారి నోటితో అలవాట్లేదు అసలు. ఈ ప్రధానమంత్రి అద్భుతం అన్నో ఇట్లా అట్లాంటిది ఫస్ట్ టైం విపరీతంగా పొగుడుతున్నారు మోడీని. నెంబర్ 1, కేంద్రం మేం చెప్తే చేసింది అని చెప్పుకోవడం అలవాటు ఆయనకి. అంతే తప్పించి ఇప్పుడు నోట్ల రద్దు కూడా ఫస్ట్ ఏమో నోట్ల రద్దు నా వల్లే అన్నారు, ఎలక్షన్ అయిపోయి అదే గొడవ అయ్యాక వీళ్ళిద్దరికి నోట్ల రద్దు దేశాన్ని నాశనం చేశాడని చెప్పారు ఆయన. అట్లాగే జిఎస్టీ మొదట్లో నా వల్లనే అని చెప్పారు, నేను చెప్తేనే చేశారు జిఎస్టీ అని చెప్పారు. ఆ తర్వాత 18 దగ్గరకు వచ్చేటప్పుడు జిఎస్టీతో దేశాన్ని నాశనం చేశారని చెప్పారు. ఈ రెండు ఆయనే. అంటే ఏ టైంలో ఎట్లా కావాలంటే అట్లాగా